ఇష్టం లేకుండా సద్దన్నం తిన్నట్టు ముఖం పెట్టకు. అది కాదు, ఎవరైనా చూస్తారేమోనని. వెనకటికి నీలాంటోడే సెలూన్ కెళ్తూ తల గుడ్డ కట్టుకొని వెళ్ళాడంట. అందరూ చూడాలనే కదా మనం ఇలా నటిస్తున్నాం. తెలుసు, కానీ ఇబ్బందిగా ఉంది. వీళ్ళేంటి నటించమంటే నిజంగా జీవించేస్తున్నారు? శుభో, 2 గుట్టాలు పెట్టుకుని ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? ప్రతి ప్రేమికులు ఏం చేస్తారో అదే చేస్తున్నాం. తిన్నారులే పులిహోర. ఒకటే కూల్ డ్రింక్ లో 2 సార్లు పెట్టుకుని తాగడం చాలా ఓల్డ్ స్టైల్ తెలుసా? మరి ఇప్పటికీ అందరూ ఇలాగే తాగుతారు కదా. అసలు ఈ కాలంలో కూల్ డ్రింక్ వదిలేస్తారు. లవర్స్ చల్లటి ఐస్ క్రీమ్ తింటారు. ఎందుకో తెలుసా? ఎందుకు? వయసు వేడిలో ఉంటారు కాబట్టి. సుబ్బు, ఒక్క కూల్ డ్రింక్ లో 2 సార్లు పెట్టుకుని తాగితే ఇన్ని తెలివితేటలా? ఏం చేస్తున్నావురా? వీళ్ళకి లవ్ ఎలా చేసుకోవాలని నేర్పిస్తున్నాను మేడం. వాళ్ళు కరెక్ట్ గానే చేస్తారు. నువ్వే మధ్యలో వచ్చి చెడగొట్టుకుని దిక్కువాలి. ఎక్కడ కాలు పెట్టి అక్కడ మసి బొగ్గు వెదవని బొగ్గు వెదవ. చౌడు వచ్చినట్టు యాక్ట్ చేయమంటే నాకు చౌడు వచ్చినట్టు అరుస్తుందేంటి? కొంపది విషయం అర్థమైందా ఏంటి? సుబ్బరా, కూల్ డ్రింక్ వేస్ట్ అయిపోతుంది. నీ గొట్టం నువ్వు తీసుకో, నా గొట్టం నేను తీసుకుంటాను. ఏం జరుగుతుంది ఇక్కడ? కూల్ డ్రింక్ వేస్ట్ అయిపోతుందని తాగేస్తున్నాం బా. కూల్ డ్రింక్ వేస్ట్ అవుతుందని ఇలా తాగుతున్నారా? ఇలా ఎవరు తాగుతారో తెలుసా? తెలుసు సార్, లవర్స్ అవుతారు. మరి మీ ఇద్దరు తాగుతున్నారు ఏంటి? మేమిద్దరం లవర్సే బా. మబ్బులు ఇడిపోయినాయి నాకు. అవును సార్, మేమిద్దరం లవ్ చేసుకున్నామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు మబ్బులు కమ్మేస్తున్నారా నాకు? ఈయనేంటి మెయిన్ కెమెరా అడ్డుచి నిలబడ్డాడు? సర్లే, ఫేవర్ ఉన్న కెమెరా చూసుకొని పర్ఫార్మెన్స్ చేసేద్దాం. అవును సార్, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. అంటే మీకు ఎదురు తిరగడం ఇష్టం లేదు సార్, అందుకే ఎటు తిరిగా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ప్రేమించుకుంటున్నాం సార్. ఇటు తిరిగి మాట్లాడరా, మొహంలో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. కనిపించే వాళ్ళకి కనబడుతుంది సార్. నాకేం అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు సార్. పద్దు సుబ్బుని ప్రేమిస్తుంది, సుబ్బు పద్దుని ప్రేమిస్తున్నాడు, నేను పద్దుని ప్రేమిస్తున్నా. నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది, ఏం అర్థం కావట్లేదు. అంటే నేను రాకెట్ లాంటి సార్, సైన దూసుకెళ్ళిపోతా. చిన్న మంట పెడితే ఎవడైనా దూసుకుపోతాడు కానీ ముందట తిరగరా. తిరగరా రూపంలాగా ఏంట్రా ఎలా తయారయ్యో? తిరగరా ఇల్లరా. అంటే హాల్లో సీన్ అయిపోయింది కదా సార్, బెడ్రూమ్ సీన్ కి వెళ్ళి ఉంటారు. మధ్యలో నాకు గుర్తు పట్టుకుని వెళ్ళాలి. భయపెట్టకరా, అసలు విషయం ఏంటో చెప్పరా. సుబ్బు పద్దు లవర్స్ కదా సార్, మధ్యలో నేను ఆర్య 3. ఆర్య 3 అంటే అర్థం కాలేదు సార్ మీకు? సార్ నేను చెప్తాను వినండి సార్. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. అవునా, ఫీల్ అవుతున్నావా? నేను కూడా ఫీల్ అవుతాను రా. ఈ కెమెరాలు ఎక్కడ పెట్టారు ఏంటో? సారొత్తారొత్తారా వత్తారొత్తారా. పెరుగు తాగడానికి వచ్చిన పిల్లలకు దొంగ సూపులు చుట్టావేటి? లోన్కి రండి. పిల్లి పెరుగు తాగదు, ఓన్లీ చల్లపాలే తాగుతుంది. ఓన్లీ చెల్లి యూనో. నోరు జారద్దు, చేతులు సీపురు కట్టుంది కదా, నోరు జారద్దు. శృంగార రసం కూడా పండించేసినాం, ఇక మనకు తిరుగులేదు. అవును భాస్కర్ గారేది? ఈయన దయ వల్ల ఇందాక చెంపదెబ్బ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, ఒకే క్లిక్ కి 2 యాప్లు. ఇప్పుడు తలుపు గడి వేసేసి రాజ్యాంగాలు పిలిస్తే రాజ్యాంగం మటాష్. మనకు మెయిన్ పోటీ ఆవిడతోనే కాబట్టి మనం సేఫ్. ఏమండే, దీన్నే అద్భుత రసం అంటారు. ఐసో ఐసో, అమ్మో కెమెరాలు ఉంటాయి కదా. ఐసో ఐసో ఐసో. ఇదేంది, అయ్యగారి గదిలో నా పిల్లం గడిపెట్టుకుని ఉండదు. తేజీ షోలు ఇదో పార్ట్ అనుకుంటా. మావా నువ్వా? అవును నేనే. రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది మావా నువ్వు అనేది? నిజాలే నిజాలు. అయ్యగారితో లోపల నీకేం పనే? ఏం మాట్లాడుతున్నావు మావా? నేను గది తుడుస్తున్నా, ఈ లోపల ఎవరో గడియ పెట్టేశారు. అది నేను అడుగుతున్నానే. లోపల మీరుండి బయట గడియలో పెట్టుకున్నారే.
ఏంట్రా మా బెడ్రూమ్ గుమ్మం దగ్గర మీ మొగుడు పిల్లలు సరసాలడి మా సరసాలు కాదయ్య గారు మన సరసాలు అంటున్నారు. మన సరసాలా ఒరే ఎదవా ఏంట్రా నువ్వు అగేది మీ అవతారం చూస్తే తెలియటం లేదా అయ్యగారు? ఓరి ఎదవా సొంత పిల్లని అనుమతిస్తావరా పరాయి ఓడి పిల్లని అనుమానిస్తే బాగోదు కదా అయ్యగారు? ఒరే జుట్టు మొహవాడా భార్య అంటే ఎవరనుకున్నావురా పిల్లనే కదా అయ్యగారు? ఆపరా పగలంతా టీవీ సీరియల్ చూసి రాత్రుళ్ళు వాటి కథలు చెప్పి మనల్ని ఏడిపించేదేరా భార్య అంటే రోజు 4 కూరలు చేసి ఏ కూర ఏంటో తెలియకుండా మనతో తినిపించేదేరా భార్య అంటే తన అమ్మ నాన్నల్ని వదిలిపెట్టొచ్చి మన అమ్మ నాన్నల్ని వదిలిపెట్టేలా చేసేదేరా భార్య అంటే అలాంటిది 2016 సీతనే అనుమానిస్తావరా బ్లడీ ఫూల్ నా భార్య కష్టం వస్తే అరగంట ఆలస్యం చేస్తానేమో గాని పక్కోడి భార్యకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను స్వర్గం చూపించేస్తా అయ్యగారు ఇంకో చాలండి, తట్టుకోలేకపోతున్నా మీ పర్ఫార్మెన్స్. అవునయ్య గారు నేను కూడా తట్టుకోలేకపోతున్నా. అయ్యగారు నా కళ్ళు తెరిపించారు. ఇంకా ఏ గదిలో ఉన్నా నేను అనుమానించిన అయ్యగారు. రాయో మనం పోదాము. ఏవండి, రాముడు లాంటి భర్త కావాలనుకున్నానండి, కానీ రాముడే భర్తగా వస్తాడని అనుకోలేదండి. ఒక్కొక్కసారి వింతలు విడ్డూరాలు అలా జరిగిపోతుంటాయి రాజ్యం. ఇదేంటిది? సీతారామ వనవాసం తీద్దామనుకుంటే సీతారామ కళ్యాణమైంది. కామ్రేడ్స్, నేను ఈ కాంటెస్ట్ లో గెలవాలంటే మనం చేసే యాక్టింగ్ సరిపోదు. అవును మేడం, డోస్ పెంచాలి. అంటే ఏం చేయాలి? అందరం కలిసి చెకోవడం తన్నాలి. బ్రహ్మానందం తన్నులు తినంత మాత్రాన సినిమా హిట్ కాదు. మరి ఎలా హిట్ అవుద్ది? చెంప దెబ్బలకి తను ఇచ్చిన రియాక్షన్ వల్ల హిట్ అయింది. కరెక్టే, కానీ చగోడిని కొడితే వాడు గెలుస్తాడు, నేను కాదు. మరేం చేద్దాం అక్క? ఇప్పుడు ఆ హెల్మెట్ ఎందుకురా చగోడి? నా ఆలోచనలు బయటికి పోకుండా మేడం, నా మైండ్ వాష్ కూడా మీరు చదవకుండా. అందరూ జాగ్రత్తగా వినండి, మళ్ళీ లోపలికి వెళ్ళగా మనకి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండదు. అవును మేడం, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. చగోడి, మేడం. నువ్వు సుబ్బు పద్దుల్ని లేచిపోమని ఎంకరేజ్ చేస్తావు. నో మేడం, నా ప్రాణం పోయిన అలా చేయను. ఏ? నేను అలా చేస్తే నా క్యారెక్టర్ కున్న డెప్త్ అయిపోతుంది మేడం. కరెక్టే మేడం, ఈ కాన్సెప్ట్ లో చెగోడి కూడా పద్దులు లవ్ చేస్తున్నాడు కదా, తను చెప్తే బాగోదు. సరే, మీరే డిసైడ్ అవ్వండి. నేను వచ్చి లవ్ కి సపోర్ట్ గా కొన్ని మాటలు మాట్లాడతాను, అవే నన్ను గెలిపిస్తాయి. కరెక్ట్ మేడం, అలాగే చేద్దాం. సుబ్బు గారేంటి నా పద్దును ఎదుగుపోవాలని ప్లాన్ చేస్తున్నాడు? చగోడి, నువ్వు కొన్ని మైండ్ వాయిస్ వేసుకున్నావురా, కానీ ఆ హెల్మెట్ వల్ల నాకు సరిగా వినబడట్లేదు. అందుకే హెల్మెట్ పెట్టుకుంది. ఏం లేదు మేడం, ప్లాన్ బాగుంది అని చెప్తున్నా. వీళ్ళందరూ ఓకే, నాకు నీ మీదే అనుమానం. ఏదో చేయబోయి ఇంకేదో చేసి నా ప్లాన్ అంతా చెడగొడతావు. లేకపోతే నేను ఎలా గెలుస్తాను? ఏంటి మైండ్ వాయిస్ లో కొనుక్కున్నావు? ఏం లేదు మేడం, మీరు చెప్పినట్టే చేద్దాం. మేడం, మీరు ఇంకేం ఆలోచించకండి, ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. పదండి వెళ్దాం. నేను అవనివనుగా పద్దుతో జీడిపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం దాకా పోవాల్సిందే. మన ప్రేమకి పెద్దలు అడ్డుపడేలా ఉన్నారు. అవును పద్దు, ఈ పెద్దలు ఉన్నారే మన పిల్లల ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఏంటి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? మా ప్రేమని మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వీరింట్లోనూ ఒప్పుకోవట్లేదు మేడం. వీళ్ళొకలు కెమెరాని ఫేవర్ చేసుకుని మాట్లాడటమే రాదు. సుబ్బు, పద్దు చేయి పట్టుకో, లవ్ లో బాగా డీప్ గా ఇన్వాల్వ్ అవ్వు. మేడం, మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. పద్దు చేయి పట్టుకో. వినపట్టం లేదు మేడం. చెయ్యి పట్టుకోమంటుంది. ఇప్పుడు చెప్పక్క. చూడండి సార్, చూడండి. సుబ్బు, నీకు పద్దు అంటే ఇష్టం కదా? అవును మేడం. పద్దు నీకు? నాకు సుబ్బు అంటే చాలా ఇష్టం అక్క. అయితే వెంటనే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. అంటే మేడం, మీరు మమ్మల్ని లేచిపోమని చెప్తున్నారా? చూసారా సార్? అవును సుబ్బు, ప్రేమ ఎంతో విలువైంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో మంది ప్రేమికులు ఎన్నెన్నో త్యాగాలు చేశారు. మీరు చేయలేరా? అంటే మేడం, సమాజం ఏమనుకుంటుందోనని. వీడు ఓల్డ్ డైలాగ్స్. ఇప్పుడు వీడికి సింక్ అయ్యేటట్టు నేను చెప్పాలి. పిచ్చి సుబ్బు, సమాజం నీడ లాంటిది. మనం పరిగెడితే మన వెంటే ఉండి తరుగుతుంది. అదే మనం నిలబడితే మన పక్కనే తోడుగా ఉంటుంది. చూసారా సార్, మేడం గారు వాళ్ళని లేచిపోమని ఊసుగొలుపుతున్నారు. చూస్తున్నాను రా, వీళ్ళ సంగతి నేను చెప్తాను.
అందుకేగా మిమ్మల్ని ఉసుగొల్పింది. మీరు మేడం గారి మూడు చెడగొడితే నేనే బెస్ట్ యాక్టర్ని. క్యాబులు కూడా ఎంతో కాస్ట్లీగా లేవు కాబట్టి మీరు వెంటనే ఒకటి బుక్ చేసుకుని వెళ్ళిపోండి. రాజ్యం, నువ్వు వీళ్ళకి ఏమని సలహాలు ఇస్తున్నావు? వాళ్ళ ప్రేమని గెలిపించుకోమన్నానండి. అవును సార్, నాకు పద్దు అంటే చాలా ఇష్టం. అందుకే మా ప్రేమని గెలిపించుకోవాలనుకుంటున్నాను. అవునా, నేను కూడా నా ప్రేమ పరీక్షలో గెలవాలనుకుంటున్నాను. 7వ తరగతిలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిందని లవ్ లో పాస్ అవుదాం అనుకుంటావా? మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఉంటాయి, ఫిజిక్స్ లో పజిల్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో కాంబినేషన్స్ ఉంటాయి, కానీ లవ్ లో అన్ని ఉంటాయి. అందుకే నేను నా లవ్ పరీక్షలో నెగ్గాలనుకుంటున్నాను. వాగింది చాలే. సుబ్బు, నీది కూడా అదే అభిప్రాయం? అవును సార్. అమ్మాయి ఫిజిక్స్ చూసి లెక్కలేసి ఆమె హిస్టరీ పట్టించుకోకుండా మిస్టరీ చేద్దాం అనుకుంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరక జీవితం లెక్క తప్పి ఆల్జీబ్రా గుండె గాబ్రా అనే జబ్బు వస్తుంది. ఏంటి మా ఆయన ఇంత పెద్ద డైలాగ్ చెప్పేశారు? నేను తగ్గకూడదు. ఏమండి, అన్నిట్లోకి గొప్పది ప్రేమే. అది ఎప్పుడు గెలవాలి. నేను అదే చెప్తున్నానే. తల్లి ప్రేమ గెలవాలి, తండ్రి ప్రేమ గెలవాలి, ఆ తర్వాతే వీళ్ళ ప్రేమ గెలవాలి. ప్రేమ అమృతం లాంటిది, అది ఎప్పుడు గెలుపునే కోరుకుంటుంది. కాదే, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది, అది త్యాగాన్ని కూడా. అర్థమైంది కదా? ముందు అమ్మా నాన్న, ఆ తర్వాత లవర్స్. వాళ్ళ కన్నీరు మీకు పన్నీరు కాకూడదు. ఎక్కువసేపు ముక్కులు మూసుకోకుండా సొక్కలు చూసేద్దరు. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? జీవితం కామెడీ సీరియల్ కాదు సుబ్బు. ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ చూసుకోవడానికి. అది మెగా సీరియల్. రిజల్ట్ రావాలంటే ఏళ్ళు పడుతుంది, వెయిట్ చేయాలి. పద్దు, ఐసు, ఆవదు, సుబ్బు, చకోడి. ఎందుకు మేడం అలా అరుస్తారా? చంపేస్తాన్రా. అసలు మనం ఫెయిల్ అవడానికి కారణమే నువ్వు. మనం ఫెయిల్ కాలేదు మేడం, అన్నిట్లోనూ కరెక్ట్ గానే పర్ఫామ్ చేసాం. సరిపోదు సుబ్బు, ఈ యాక్టింగ్ సరిపోదు. ఎందుకు సరిపోదు మేడం? మనలో ఎవరో గెలుస్తారు. ఎవరో కాదురా, రాజ్యలక్ష్మి గెలవాలి. ఆవిడెవరు మేడం? నీ వల్లేరా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. మేడం, వాడిని తర్వాత కొడుతులే కానీ ముందు మనం ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ నుంచి మనం డోస్ పెంచుదాం, సీరియల్ ఫార్మాట్ లో వెళ్దాం. సీరియల్ వద్దు మేడం, సినిమాకి వెళ్దాం. నోర్మోయిరా, నీ దరిద్ర గైడెన్స్ వల్లే ఎటు కాకుండా అయిపోయాం. కామ్రేడ్స్, అందరూ ఫుల్ జోష్ గా ఉండండి. ఇక నుంచి మన ప్రతి మూమెంట్ నత్త నడకలా సాగు తీయాలి. యాక్టింగ్ ని అతిగా చెయ్యాలి. ఓకే? అలా చేస్తే ఈ రాజ్యలక్ష్మియే గెలుస్తుంది. ఏం లేదు. రాజు, రాజు, టైల్స్ కి ఏమన్నా ముళ్ళున్నాయంటే ఏంటో నడక? ఏంటండి పిలిచారు? పాత సినిమాలో ముసలి హీరోయిన్ లాగా మాడ్యులేషన్ అంటే, అయినా ఎందుకండి పిలిచారో అని అడగాలి. ఏంటండి పిలిచారో అని అడగకూడదు. నీది సినిమా నాలెడ్జ్, నాది సీరియల్ నాలెడ్జ్. సీరియల్లో అలాగే అడుగుతారు. కొంచెం స్పీడ్ గా మాట్లాడే రిలాక్స్ వస్తున్నాను. అయినా ఇడ్లీ మాత్రం చేసేవేంటి? చట్నీలేవి? ఎందుకే అలా అరిచావు? మీకోసం చట్నీ చేయలేకపోయానండి. ఫోన్లేవే. అయినా ఆ విషయం 3 నెలలు చెప్పడం ఎందుకే బాబా? స్పెషల్ ఎఫెక్ట్ కోసం. సర్లే, మజ్జిగుందా? దడుచుకునేలాగా అరవకే. నన్ను క్షమించండి, ఈ రోజు పాలు తోడుకోలేదండి. ఏమైంది బాబా మీకు ఇవాళ? ఇదిగో ఆ బట్టలు ఐరన్ చేసావా? అయ్యగారు, ఏంటి అంత గట్టిగా అరిచావు? చొక్కా కాలిపోయింది అయ్యగారు, కాలిపోయింది. బంగారం లాంటి చొక్కా కాల్ చేసావా? అవునయ్య గారు, స్లో మోషన్ లో ఇస్త్రీ చేస్తా ఉంటే కాలిపోయిందండి. కాలిపోయింది. వీళ్ళేంటి ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు? ఏమైంది మీ అందరికి ఇవాళ? సరే, అరే అవును, ఆ కారు దుడిచావా? లేదయ్య గారు, మా పాపాలకి విరుగుడే లేదయ్య గారు. మమ్మల్ని క్షమించండి అయ్య గారు. నేనమ్మ జీవితం
మా పెళ్లి జరుగుతుందంటావా అక్క? నువ్వెందుకు ఎంత స్లోగా చెప్తున్నావు? నన్ను డామినేట్ చేద్దాం చూస్తున్నావా? కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్ కదక్కా. తప్పు నేను గెలవాలి, నువ్వు కాదు. నువ్వెందుకంత స్లోగా చెప్తావే? కాదు, నేను కూడా ట్రై చేసినాను కదక్కా. నీకేం రాదు, ప్రైజ్ నాకే వస్తుంది. ఓకే, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకే, చెప్తా నీ పని. అదిగో ఆయన వస్తున్నారు. సుబ్బు ఆఫీస్కి వెళ్తున్నావు, వస్తావు, డ్రాప్ చేస్తాను. రాలేను సార్. ఏంటి సుబ్బు నువ్వు కూడా వీళ్ళలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంట్రా ఇప్పుడు కాళ్ళ మీద పడుతున్నారు? ఇందాకే వంగాం అయ్యగారు, స్లో మోషన్ లో ఇప్పటికి పట్టుకున్నాం అయ్యగారు. ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఈ జూలు పప్పి ఏదో ప్లాన్ చేసింది కదా. ఏ రాజు ఏం చేసావు? నన్ను క్షమించండి. మీరు నాకు అగ్ని పరీక్ష పెట్టినా నేను నిజం చెప్పలేనండి. బాబోయ్, మీ ప్రశ్నకి మీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నానే. మర్యాదగా చెప్తారా లేకపోతే జబర్దస్త్ క్లైమాక్స్ చూపించాలా? శుభు అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమీ లేదు సార్. సరే నీ ఇష్టం, నీతో నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. తిండి కొట్టు పద్దు మీదే ప్రయోగిస్తా. పద్దు, మర్చిపోయాను, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బా అది? అదే చల్దీ రామ్స్ అని మిక్చర్ ప్యాకెట్లు, పీచు మిఠాయి ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతారు, తెలుసు కదా? తెలుసు బా, నేను ఎప్పుడు పాల మిక్చర్ ప్యాకెట్లే తింటాను. వాళ్ళ అబ్బాయి నిన్ను చేసుకుంటానన్నాడటే. అయ్యో వద్దు వద్దు. ఆ నిన్ను చేసుకుంటే నీ 5 కోరికలు తీరిపోతాయి మరి. పైగా మిక్చర్ ప్యాకెట్లు ఫ్రీ. అది చేసేసుకుంటాను బా. అలాగే పైగా నువ్వు సుబ్బుని గాఢంగా ప్రేమిస్తున్నావు కదా. అయ్యో బా, ఇదంతా వద్దునే బా, టీవీ షో కోసం చేస్తున్నావు. నేను చెప్పింది కూడా ఉత్తిదే. నాకు తెలిసే ఇలాంటిదేదో జరుగుతుందని. పప్పి, ఈ ముఠాకి మేస్త్రి నువ్వేనా? కాదండి, చగోడి. ఏడా దరిద్రుడు. ఏ పీచు మిఠాయి మోహందానా, మిక్సర్ ప్యాకెట్ కోసం పెళ్లి చేసుకుంటావా నువ్వు? అసలు నిన్ను ఆపవే, దాన్ని కాదు అనాల్సింది. నిన్నేం చేస్తానో చూడు. ఏ పట్టు దోసకాయ తప్పుకో. ఫీల్ అయితే క్షమించండి లేదా మన్నించండి, కానీ మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి. ఆపవే నీ నదియా పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానే? చిన్న సెట్ ప్రాపర్టీ ఉంది, పోయి తెచ్చుకుంటాను. రే, ఆయన మంది కొట్టడానికి ఫిక్స్ అయిపోయారు. అందరూ జంప్. మిమ్మల్ని తెరీలు కర్ర తీసుకురాగానే పిల్లిని చూసాకల్లా పారిపోయారు. ఎక్కడికి పోతారే? ఇక్కడికే వస్తారుగా, చెప్తాను వీళ్ళ సంగతి. ఎవడీడు ప్యాకప్ అయిపోయినా మేకప్ లేని ఆర్టిస్ట్ లాగా ఇంకా కర్రించుకుని తిరుగుతున్నాడు. ఇదిగో పారిజాతం, దాన్ని ఎన్వాల్వ్మెంట్ అంటారు. ఎవరై మీరు? నా నట్టింట్లో నిలబడి మీ ఇష్టాన్ని మాట్లాడేసుకుంటారా? మేమంతే, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మాట్లాడేసుకుంటాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యాక్ట్ చేసేస్తుంటాం. నేను అంతే, ఎవడు అవకాశం ఇచ్చినా బాధేస్తుంటాను. ఆగాగు బాబు, మేము జడ్జిలం. మీలో ఉన్నదంతా మాదే అనే ప్రోగ్రాం గురించి సపోర్టా ఛానల్ నుంచి వచ్చాం. సపోటా ఛానలా? అవును, ఇక్కడంతా మా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు. టైం అయిపోయింది. అసలు నీ చేతిలో సెట్ ప్రాపర్టీ ఉండకూడదు, నువ్వు అసలు ఇక్కడ ఉండకూడదు. సగం వాడేసిన డాల్డా మొహం వేసుకుని నిన్ను సడన్ గా ఇంటర్వ్యూ చెప్పానా? ఏం లేదు సార్, రిజల్ట్స్ వచ్చే టైం అయిందిగా, అందుకే ఫ్లవర్ తో ఫేషియల్ చేసుకొని వచ్చా. ఈ సంగతి తర్వాత చెప్తాను. ఓసే రాజ్యం, ఇలా ఎన్నాళ్ళు నన్ను కాల్చుకు తింటావే? అవన్నీ ఇప్పుడు ఎందుకండి, కాసేపట్లో మీ ఆవిడ ఈ కాంటెస్ట్ గెలవబోతుంది. కాంటెస్ట్ లో నేనే గెలుస్తా మేడం. ఏ చగోడి, ఏంటంటున్నావు? ఏం లేదు మేడం, మీరే గెలుస్తారు అని చెప్తున్నా. హలో, మైక్ టెస్టింగ్. తొలి రౌండ్ నాటక పోటీలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని ముందంజలో ఉంది ఎవరంటే చెక్కోడి. అరే ఇది పట్టుకోరా. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి చెకోడి ముందంజలో ఉన్నారు. అమ్మగారు, మీరే గెలుస్తారండి? ఈ దరిద్రుడు గెలుస్తున్నాడే.
పూర్తయ్యేసరికి ఈసారి కూడా ముందంజలో ఉంది చెక్కోడి. 5 కోరికలు. చిన్నోడా చంపేస్తాను. ఇప్పుడు నీ 5 కోరికలు తీర్చే మగాడిని నేనే. అబ్బా చేతికి చెప్పులేసుకుని కాలికి ఉంగరాలు దొడుక్కునే ఎద్దవా నీకు నా మరదలు కావాలా? మమ్మల్ని క్షమించాలి. పోటీలో గెలిచిందెవరో చెప్పేటప్పుడు చిన్న పొరపాటు జరిగింది. మా సాగర్ గర్భానికి తెలుగు సరిగా చదవటం రాక తప్పుగా చదివింది. విజేత చెకోడి కాదు. విజేత ఎవరంటే బెల్లం భాస్కర్. ఏమండి ఏంటండి పెద్దవాళ్ళు ఎదుర్కొంటే కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు? దీన్నే విజయ గర్వం అని అంటారు. మేడం మీరు గెలవపోయినా సార్ గెలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ గుంటడు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఆ గుంటల్లో చాలా విషయం ఉంది. ఆ గొంతేంటండి బాబా, ఇంత ముందు చేపల మార్కెట్ లో పనిచేశారా? అయ్యో ఊరుకోండి, వాళ్ళే మార్కులేసి మిమ్మల్ని గెలిపించారు. ఇది అన్యాయం సార్. రూల్ ప్రకారం అయితే నేనే గెలవాలి. ఎక్స్ప్రెషన్ లేని ఆర్టిస్టులు అసలు మాట్లాడకూడదు ఆయన. అది మీరే చెప్పాలి నాకు. ఆయన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం. ముఖ్యంగా యువతి యువకుల ప్రేమ కంటే తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని చెప్పినప్పుడు అద్భుత రసం పండించారు. నిన్ను కొట్టినప్పుడు వీరరసం పలికించాలి. ఏండే నాకు మిరియాల రసం తప్ప ఏ రసాలు తెలియదండి. పోటీ రూల్స్ ప్రకారం 5 లక్షల క్యాష్ మా ఛానల్లో పనిచేసే అవకాశం మీకు ఇస్తాం. క్యాష్ వరకు ఓకేనండి. ఆ ఛానల్ అది పనిచేయడం కష్టం. మీరు ఊరుకోండి, ఆహా, ఈయన వచ్చేస్తారండి. అంతేకాదమ్మా, మీకు సపరేట్ క్వార్టర్స్ కూడా ఇస్తాం. అంటే మేమంతా కాపురం అక్కడికి షిఫ్ట్ అవ్వాలా? అందరూ కుదరదు, మీరు మీ వైఫ్ మాత్రమే. అంటే మా సుబ్బు సుబ్బు ఏంటి సార్, పొద్దు నేను ఇక్కడే ఉంటాం. కుదరదు. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే సుబ్బును వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంటే మనం వెళ్ళొద్దా? బంగారం లాంటి అవకాశం అండి. అవకాశం కాదు, నిజం బంగారం ఇచ్చినా సరే నేను చేయను. నా గురించి ఆగడం ఎందుకు సార్, వెళ్ళండి. నో సుబ్బు, నిన్ను వదిలిపెట్టడం ఈ జన్మకి జరగదు. మొగుడైతే పెళ్ళాన్ని వదలనంటాడు, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ వదలనంటాడు. ఈ గుంటడేంటి ఆ గుంటను వదలనంటాడు? కొంపదీసి ఏమైనా తేడానా? నువ్వు కొంచెం తేడా, నీ నాకు కొంచెం తేడా.